ఓం నమః శివాయ. ఓం లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 59వ శ్లోకం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకా కోకః కోకనద్దప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు తన మనస్సు ఈశ్వర పాదాలను కోరుకుంటోంది. అది కూడా ఎలా, ఏ విధంగా కోరుకుంటుంది? 4 పక్షుల్ని ఉదాహరణగా చెప్పారనమాట. మొదటిది హంస. హంస పద్మావన అంటే తామర పూలు ఉన్న కొలనును కోరుకుంటుంది హంస. బురదలో ఉన్న తామర పూలకి బురద అంటదు. ఆ పద్మాలను తిని హాయిగా ఆ సరోవరంలోనే తిరుగుతుంది. అది పద్మాన్ని యథా సమిచ్చతి ఎలా కోరుకుంటుందో అలాగే నా మనస్సు కూడా నిన్ను కోరుకుంటుంది. నీలాంబుదం చాతకం. చాతక పక్షి వానలు పడేటప్పుడు ఈ పక్షి గగనంలో తిరుగుతూ ఆ వాన నీటిని మాత్రమే, అంటే ఆ ఉప్పు నీటిని తాగేసేసి మంచినీటిని వదులుతుందంట. ఆ ఉప్పు నీటిని తను తాగుతుంది, మంచినీటిని మనకిస్తుంది అనేది ఒక మాట. ఉప్పు నీటిని తాగి అది జీవిస్తుంది. మరి ఏ ఆహారము లేదు, మరి ఇంకా ఆ నీళ్లు మాత్రమే తాగుతుంది. అది కూడా వర్షం కురిసేటప్పుడు మాత్రమే. మేఘనీటి అందే ఆసక్తి కలిగి ఆ వర్షం కురిసేందుకు అది ఎదురు చూస్తూ ఉంటుంది. వర్షం కురవంగానే ఆ మేఘాల్లోకి వెళ్ళి ఆ మేఘనీటిని మాత్రమే తాగుతుంది. అలా నా మనస్సు కూడా నీ పాదాబ్జగుల్ని కోరుకుంటుంది అదే విధమైనటువంటి శ్రద్ధాభక్తితో. కోకః కోకనద ప్రియ. కోక అంటే చక్రవాక పక్షి అండి. తామరపూల ప్రియుడైనటువంటి సూర్యుడిని మాత్రమే చూడగలదు. అంటే తామరపూలకి బంధువు ఎవరు? ఇంతకు మునిపే మనం తెలుసుకున్నాము. సూర్యుడు మాత్రమే తామరపూల బంధువుడు అనమాట. ఆయన్ని మాత్రమే చూడగలదు. ఆయన్ని చూసినప్పుడు నింగి ఆకాశానికి వెలుగునిచ్చే సూర్యనారాయణని మాత్రమే చూస్తుంది. ఇంకా అంటే ఇంకా ఏమీ చూడదనట. దానికి కారణం ఏంటంటే ఆ సూర్యుడు అస్తమిస్తే చక్రవాకం వైరాగ్యంతో సంసారం వదిలేస్తుంది. మళ్ళీ సూర్యుడు కనపడేంతవరకు ధ్యానంలోనే ఉంటుంది. కారణం ఏంటంటే రాత్రి దానికి కళ్ళు కనపడం. సూర్యుడు రాగానే కళ్ళు తెరుస్తుంది, సూర్యుడు విడిపోగానే కళ్ళు మూస్తుంది. అలాగే నా మనస్సు కూడా నిన్నే ధ్యానించే విధంగా నా మనసు ఎంతో అభిలషిస్తోందయ్యా. ఈ చక్రవాకంలాగా నా మనసు కూడా నిన్నే అభిలషిస్తుంది. చక్రవాకం ఎలా సూర్యనారాయణ కోసం ఎదురు చూస్తోందో నేను కూడా నీ కోసం అలాగే ఎదురు చూస్తున్నాను అనేది. 4వది ఆఖరి పక్షి. ప్రతిరోజు చంద్రం చకోరస్తద. చంద్రుని నుండి కురిసే వెన్నెల కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఎవరు? చకోర పక్షి. ఆ చంద్రుడిని వచ్చిన తర్వాత వెన్నెలను కోరుకుంటుంది. అప్పుడే దాని ఆహారం అనమాట. ఆ వెన్నెలని తింటుంది అని. అంటే ఆ వెన్నెల రాగానే దానికి ఎంతో సంతోషం అనమాట. అంతే, ఆ విధంగా వెన్నెలనే తింటుంది. అది మళ్ళీ తెల్లవారిన తర్వాత అసలు ఇంక ఏమీ తినదు. మళ్ళీ చంద్రుడు వచ్చినప్పుడే చంద్రుడి యొక్క వెన్నెలను మాత్రమే అది భుజిస్తుంది. అప్పుడే దాని ఆహారాన్ని పూర్తి చేసుకుంటుంది అనమాట. అలాగే చకోర పక్షి ఎలా ఎదురు చూస్తుందో చంద్రుడి కోసం, అలాగే నా మనస్సు కూడా గౌరీనాథ భవత్ పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. నా మనస్సు కూడా నీ పాదాబ్జయుగళాన్ని కోరుకుంటుందయ్యా. గౌరీనాథ అంటే ఆయన ఈశ్వరుడిని ఒక్కడినే అడగట్లేదు, ఇద్దరూ ఉండాలి. దంపతులు అమ్మా నాన్న ఇద్దరూ ఉండాలి కైవల్యం రావాలి అంటే. అందుకని అలాంటి కైవల్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఎలా? పై పక్షుల వలె. ఆ పై పక్షులు ఎవరు? హంస, చాతక పక్షి, చక్రవాక పక్షి, చకోర పక్షి. అలా వాటి గుణాలు ఎలా ఉన్నాయో నేను కూడా నీ పాదాల గురించి అంతగా తపన పడుతున్నాను. కాబట్టి నాకు జ్ఞాన మార్గాన్ని చూపించు తండ్రి అని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. ఓం పశుపతీశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.